కన్యాకుమారిలోని త్రివేణి సంగమ ప్రాంతానికి పర్యాటకులు పోటెత్తారు. సూర్యోదయాన్ని వీక్షించడానికి వేలాది మంది పర్యాటకులు గుమిగూడారు. అయితే ఆకాశం మేఘావృతంగా ఉండడం వల్ల సూర్యోదయం కనిపించకపోవడంతో సందర్శకులు నిరాశ చెందారు. కన్యాకుమారిని సందర్శించే పర్యాటకుల సంఖ్య రోజురోజుకు క్రమంగా పెరుగుతుంది. ముఖ్యంగా శని, ఆదివారాలు వంటి వారాంతాల్లో కన్యాకుమారికి పర్యాటకుల ప్రవాహం సాధారణం కంటే గణనీయంగా ఎక్కువగా ఉంటుంది. ఎప్పటిలాగే వారంలో చివరి సెలవు దినం కావడంతో తమిళనాడు, ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల నుండి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఈ రోజు తెల్లవారుజాము నుండే కన్యాకుమారికి చేరుకున్నారు. దీంతో భారీ రద్దీ ఏర్పడింది. 3 సముద్రాలు కలిసే త్రివేణి సంగమం, సంగుతురై బీచ్ ప్రాంతాల వెంట ఉదయం 5 గంటల నుండే పర్యాటకులు అద్భుతమైన సూర్యోదయాన్ని వీక్షించడానికి తరలివచ్చారు. అయితే వర్షం మరియు దట్టమైన మేఘాల కారణంగా ఆకాశం మేఘావృతంగా మరియు చీకటిగా ఉంది. మేఘాలు తొలగిపోవడంతో సూర్యోదయాన్ని వీక్షించడానికి కన్యాకుమారి బీచ్ కు వచ్చిన పర్యాటకులు సూర్యోదయాన్ని చూడకుండా నిరాశతో వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది. సూర్యోదయాన్ని కెమెరాల్లో బంధించడానికి తమ ఫోన్లను పైకెత్తి ఆసక్తిగా ఎదురుచూస్తున్న చాలా మంది సందర్శకులు కూడా నిరుత్సాహంగా పడ్డారు. ఆనందంగా సముద్ర అల్లకల్లోల పరిస్థితులు మరియు భారీ అలల కారణంగా పర్యాటకులు సముద్రంలో స్నానం చేయడానికి నీటిలోకి దిగలేకపోయారు. ఇది మరింత నిరాశకు గురిచేసింది.